పర్లేదు బాగాలేదు, స్టోరీ బాగాలేదు, ఏం బాగాలేదు. నాట్ బీజియం అజ్ఞాతవాసం అంత కాదులే కానీ కొంచెం స్టోరీ అంత గొప్పగా ఏం లేదన్న, జస్ట్ ఫ్లాట్ గా ఉంది. డైరెక్షన్ బాగాలేదు, బీజియం కూడా ఏదో రాట్ బీజియం లా ఉంది. బాబు ఒక్కడు అందాన్ని సేవ్ చేస్తాడు. బాబు ఓన్లీ బాబు 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 అంతే, బాబు తప్ప ఇంకేం లేదు. జై బాబు అంటే బాబు ఒక్కడే అంతే, ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు బాబు అంతే. ఒక సాంగ్ బాగుంది, బాబు ఎనర్జీ మాత్రం పీక్స్ అంతే, చింపేశాడు. ఏంటన్నా అసలు లోపల ఆ కుర్చీలు మరదబెడుతున్నారు అందరూ, ఆ రేంజ్ లో ఉంది. ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది కానీ ఫస్ట్ హాఫ్ అసలు ఏం లేదు. ఎమోషన్ ఏదో ఒక సెకండ్ హాఫ్ లో లాస్ట్ లో కొంచెం ఎమోషన్ వర్కౌట్ అయింది కానీ ఫస్ట్ లో మాత్రం ఏదో అంత గజిబిజిగా ఉన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం పేలాయి. ఫస్ట్ హాఫ్ అసలు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసినట్టే లేదు. ఏదో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం అది అత్తారింటి దారి వైబ్స్ లా ఉన్నాయి తప్ప మిగతా అంతా అసలు అంతేం లేదన్న, అస్సలు లేదన్న. ఏదో కొడుతున్నాడు, డబ్బా కొడుతున్నారు తప్ప అంతేం లేదు. శ్రీలేద అసలు వరస్ట్, ఏదో సాంగ్స్ కోసం పెట్టుకుంటున్నారు తప్ప అసలు యాక్టింగ్ పరంగా క్రింజ్ యాక్టింగ్ కదా, అసలు ఏం లేదు. అసలు ఉందని కూడా తెలియదు, బట్ బాబు మాత్రం ర్యాంప్ ఆడించాడు. మూవీ హిట్, సూపర్ హిట్, మూవీ సూపర్ హిట్. జై బాబు, జై బాబు. వన్ మ్యాన్ షో, ఫస్ట్ హాఫ్ మొత్తం వన్ మ్యాన్ షో. వెన్నెల కిషోర్ది, మహేష్ బాబుది, శ్రీలేద ముగ్గురు కాంబినేషన్ ఉంటుంది మిర్చి ఆటలో. సినిమా హైలైట్ అది. మధ్యలో అది కామెడీ అండ్ డాన్స్ బాగుంటుంది అంట. ఫస్ట్ హాఫ్ లో హైలైట్ మొత్తం మహేష్ బాబు గారేనా? వన్ మ్యాన్ షో మొత్తం సినిమా అంతా. అతడు కలైతే మించుంటుందన్న.